జీటీఏ అనేటటువంటిది 1979లో స్టార్ట్ అయిందండి. 1979 నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూనే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే మన పాఠశాలలో చేరుతూ ఉంటారో వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మీరు గవర్నమెంట్ మేనేజ్మెంట్ అని అంటే దాదాపుగా ప్రతి డిఎస్సీలో, అంతకుముందు ఏపీపీఎస్సీలో కావచ్చు, తర్వాత డిఎస్సీలో కావచ్చు, ఎవరైతే టాపర్స్ ఉంటారో అంటే ఆ సబ్జెక్టులో ఫస్ట్లో వచ్చినటువంటి టాపర్స్ ఉన్నటువంటి వ్యక్తులే దాదాపుగా జీటీఏలో జాయిన్ అవుతారు. సో ఆ గవర్నమెంట్ మేనేజ్మెంట్లోకి వస్తారు. వాళ్ళందరూ కూడా జీటీఏలో సభ్యులుగా ఉన్నారు. మేము 10,000 మందితో ఉన్నాము. ముఖ్యంగా హైదరాబాదులో 4,000 మంది దాకా ఉంటారు. జిల్లాలలో అన్ని హెడ్ క్వార్టర్స్లో కూడా మా పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తూ, అదేవిధంగా మా ఈ పర్యవేక్షక పోస్టులు అంటే మా డిపార్ట్మెంట్ అంతా కూడా మా స్కూల్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే జూనియర్ కాలేజీతో కలిసి ఉంటాయి. జూనియర్ కాలేజ్తో తర్వాత బీఈడి కాలేజీలతో కలిసి ఉంటాయి, డైట్ కాలేజీలతో కలిసి ఉంటాయి. అంటే మా అన్నీ కూడా ట్రైనింగ్ చేయడానికి ట్రైనర్స్కి, తర్వాత అదేవిధంగా సూపర్విజన్కి అంటే మానిటరింగ్ చేసేటటువంటి డిపార్ట్మెంట్కి కలిసి ఉంటాయి మా అన్నీ కూడా. కాబట్టి మాది మానిటరింగ్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ కింద చెప్పబడుతుంది. అట్లాంటి ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి మీరు గతంలో చూడొచ్చు, ఏదైతే ఈ 98 వరకు 1998 ఈ రకమైనటువంటి ఏకీకృతం రాకముందుకు అందరూ కూడా డిప్యూటీ ఐఓఎస్లు కావచ్చు, హైదరాబాద్లో జిల్లాలలో ఎంఈఓలు కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ మేనేజ్మెంట్ ఉండేటటువంటి ఉపాధ్యాయులు చేసేవాళ్ళు. అప్పుడు విద్యా వ్యవస్థ ఎట్లా ఉందో మీరే చూసుకోవచ్చు. అప్పుడు నాణ్యమైనటువంటి విద్య అందేది, పేద విద్యార్థులకి క్వాలిటీ విద్య అందేది. తర్వాత పాఠశాలలన్నీ కూడా సరైనటువంటి క్రమశిక్షణతో పనిచేసేది. ఉపాధ్యాయులందరూ కూడా సరైనటువంటి క్రమశిక్షణతో ఉండేటటువంటి వాళ్ళు. అనవసరమైనటువంటి ధర్నాలు, కోర్టులు, కేసులు ఇవన్నీ కూడా ఏవి ఉండేవి కావు. కానీ ఇవాళ చూస్తే ఒక ట్రాన్స్ఫర్స్ చేద్దామన్నా, ఒక ప్రమోషన్స్ అని ఒక జీవో ఇచ్చినా కూడా వందలాది కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే ఈ సంఘాలు అందరినీ కూడా తప్పుదోవ పట్టించేసేసి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలకు వెళ్ళేలాగా ఉపాధ్యాయులను పురికొల్పడం ద్వారా మాత్రమే ఈరోజు విద్యా వ్యవస్థ మీద కంటే వ్యక్తిగత ప్రయోజనాల మీద ఎక్కువ ఈ ప్రయోజనాల కోసం పాకులాడుతూ పేద విద్యార్థులకు విద్యను అందించకుండా ఈ రకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు.